హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, మనం రాతి గౌరమ్మలనైతే తులసమ్మ దగ్గరైతే పెట్టుకుంటూ ఉంటాం కదండీ. మనం రోజు వాటికి పసుపు రాసి బొట్లయితే పెడుతూ ఉంటాం. దానికి చూసారు కదండీ ఎలా అయితే రాతి గౌరమ్మలు అలా అయిపోయాయి అన్నమాట. అందుకని వీటికి కలర్ వేసి మనం ఇలా బొట్లు అనేది పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా పడవకుండా ఉంటాయి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 30 నిమిషాల్లో చిన్నపిల్లలకి పూల జడ ఎలా వేయాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో కూడా విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా ఎల్లో కలర్ పెయింట్ అయితే తీసుకోవాలి అండి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే మొత్తం ఒక కోటింగ్ అయితే లైట్గా వేసేసేయండి. లైట్గానే వేసుకోండి. ఎప్పుడూ కూడా పెయింట్ వేసేటప్పుడు థిక్గా వేసుకున్నారు అంటే మనం వాటర్ అనేది పోస్తూ ఉంటాం కదా తులసి మొక్క దగ్గర, పెయింట్ అనేది పొరలుగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా థిక్గా వేసుకోకూడదు, లైట్గానే వేసుకోవాలి అనమాట. ఎక్కడా కూడా మీరు గ్యాప్లుగా అనిపిస్తుంది కదా, అలా ఏమి ఉండదండి. కొంచెం ఆరేటప్పటికి మొత్తం కూడా కలర్ఫుల్ అయితే అయిపోతుంది అనమాట. మొత్తం రాళ్ళే కాదండి, మనం తులసి కోటని సెట్ చేయడానికి పీట అయితే పెట్టుకుంటాం కదా, ఆ పీటకి ఏంటి అంటే మనం వాటర్ పోస్తుంటే లేదా వర్షం వచ్చినా కానీ ఆ పీట అనేది తుప్పు పట్టేసినట్టుగా పాడైపోయినట్టుగా అయిపోతుంది అనమాట. అందుకనే ఒక రాయినైతే తీసుకున్నామండి. ఆ రాయికి కూడా మనం కలర్ పెయింటింగ్ అయితే వేసామన్నమాట. డిజైన్ కూడా సెట్ చేసాము. అలాగే ఇటుకల కింద పెట్టాం కదా, ఆ ఇటుకలకు కూడా కలర్ అయితే వేసేసామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా బొట్లను అయితే సెట్ చేసుకోండి. మీ ఇష్టం అండి, డిజైనర్గా కూడా బొట్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. మాకు ఇలా నచ్చి ఇలా అయితే బొట్లు అయితే పెట్టామండి. రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే పెట్టుకున్నాం అనమాట. ఇందాక చెప్పాను కదండీ, రాయి పెట్టి తులసికోట దీని మీద పెడదాము అని చెప్పి ఈ రాయినైతే సెలెక్ట్ చేశాను అనమాట. ఈ రాయికి మొత్తం కూడా ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసేసుకోవాలి అనమాట. పెద్ద బ్రష్ లేకపోవడం వల్ల ఇలా చిన్న బ్రష్తోనే వేసేస్తున్నామండి. మొత్తం అయిన తర్వాత కూడా చూపిస్తాను. ఈ 2 ఇటుకలు కూడా పెట్టి ఆ పైన ఈ రాయి అయితే పెట్టి దాని మీద తులసికోటను పెట్టడానికైతే అరేంజ్ చేయడానికండి. చూసారు కదా, పాదాలు కూడా వేసామండి, ఓంకారం అలాగే స్వస్తిక్ కూడా వేసుకున్నాం అన్నమాట. చూసారు కదండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మొత్తం 4 కూడా ఇలా అయితే వేసుకున్నామండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా పడవకుండా ఉంటాయి. చూసారు కదండి ఎంత సింపుల్గా వేసుకోవచ్చో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.